నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, మనం క్రిందటి ఎపిసోడ్లో సంజయ్ రాయబారం గురించి మాట్లాడుకున్నాం. సంజయుడు రాయబారానికి వెళ్ళాడు. అక్కడ ధర్మరాజుతోటి నీకు యుద్ధం మంచిది కాదు అని హితబోధ చేయబోగా ధర్మరాజు అన్నాడు, నేను యుద్ధం చేస్తానని, నేను యుద్ధాన్ని కోరుకుంటున్నానని నువ్వెలా అనుకున్నావు? నేను శాంతినే కోరుకుంటున్నాను. కయ్యానికి కాళ్ళు దూవుతున్నది దుర్యోధనాదులు అన్న విషయం స్పష్టం చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా ఈ విషయంలో సంజయుడితో మాట్లాడుతూ అవసరమైతే నేనే వస్తాను రాయబారానికి అని చెప్పి పంపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి అందరూ క్షేమంగా ఉన్నారు, నువ్వు అధర్మ మార్గం కనుక వదలకపోతే కౌరవుల సర్వనాశనం తప్పదు అని ధర్మరాజు హెచ్చరించాడు. ఏదేమైనప్పటికీ నేను ఇప్పుడు అలసిపోయి ఉన్నాను, రేపు సభలోకి వచ్చి పూర్తి వివరాలు చెప్తాను అని సంజయుడు విశ్రాంతి తీసుకోవడానికి ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయాడు. దాంతో ధృతరాష్ట్రుడికి ఏం తోచలేదు. వెంటనే విదురుని తీసుకురమ్మని ద్వారపాలకుడిని ఆదేశించాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, విదుర, సంజయుడు పాండవుల దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేను చేసినటువంటి చెడ్డ పనులన్నింటినీ కూడా తీవ్రంగా దూషించి ఏ విషయం రేపు చెప్తాను అని సస్పెన్స్లో పెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నా మనసు విపరీతమైన క్షోభ చెందింది, నిద్ర పట్టడం లేదు, ఏం చెప్తాడో ఏమో అన్న భయంగా ఉంది రేపు ఉదయం. కాబట్టి 4 మంచి మాటలు చెప్పి నా మనసుకు శాంతి కలిగేలా చెయ్యి అని అడిగాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు అన్నాడు, రాజా, నిద్ర పట్టింది నలుగురికేనయ్యా. బలవంతుడితో విరోధం పెట్టుకున్నటువంటి దుర్బలుడికి, తన సంపదనంతా పోగొట్టుకున్న వాడికి, కాముకుడికు, అదేవిధంగా దొంగకి, ఈ నలుగురికే నిద్ర పట్టదు. ఈ నలుగురిలో ఉన్న దోషాలు నీలో ఏమన్నా ఉన్నాయేమో ఆలోచించుకో అని ఒక చురక అంటించాడు విదురుడు. ఆ సందర్భంలో విదురుడు అనేకమైనటువంటి ధర్మ విషయాలు, లోకహితం కోరేటువంటి అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలు కూడా విదురుడు ఇక్కడ చెప్పడం జరిగింది. నేను మచ్చుకి కొన్ని విదురుడు చెప్పినటువంటి నీతి సూత్రాలను మీకు చెప్తాను. ఏమన్నారంటే, అయ్యా, పండితుడు అందని దానికోసం పడడు, నష్టమైన దాని గురించి విచారించడు, ఆపదల్లో వివేకం కోల్పోడు, ఏదైనా విషయాన్ని ఆలోచించి ఆ పని చేపడతాడు, సన్మానిస్తే పొంగిపోడు, అవమానిస్తే కుంగిపోడు. ఇది పండితుడి లక్షణం. ఈ మూఢుడు ఉన్నాడే, వాడు ఇంపార్టెంట్ పనులన్నీ నానుస్తాడు, అడుగడుగున డౌట్ తోటి సంశయంతో ఉంటాడు, సంశయాత్మ వినశ్యతి. మూఢుడు పిలవకపోయినా ప్రవేశిస్తాడు, అడక్కపోయినా అతిగా మాట్లాడతాడు, తనను నమ్మని వాణిని తాను నమ్ముతాడు. ఇది మూర్ఖుడు చేసేటువంటి పని. ఒక ముఖ్యమైన విషయం చెప్తాను మహారాజా, క్లిష్టమైన విషయాల గురించి ఒక్కడే ఎప్పుడు ఆలోచించకూడదు, నలుగురితో కలిసి సంప్రదించి డెసిషన్ తీసుకోవాలి. ఒంటరిగా నడిచి ప్రయాణం చేయకూడదు, అందరూ నిద్రపోతున్నప్పుడు మెలకువగా ఉండకూడదు. ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు. చాలామంది అనుకుంటారు, ఓర్పు ఉన్నవాడిని లోకులు అసమర్థుడు అనుకుంటారు. ఇది లోకనీతి. అదేవిధంగా ధనం లేకుండా కోరికలు పెంచుకోవటం, సామర్థ్యం లేకపోయినా ఇతరుల మీద కోపించడం అనేది శరీరాన్ని కృషింపజేసేటువంటి తీవ్రమైనటువంటి కంటకాలు లాంటివి. సమర్థుడే ఉండి కూడా ఎవరైతే ఓర్పు చూపిస్తాడో, దానశూరుడు అయినటువంటి దరిద్రుడు ఎవరైతే ఉంటాడో వాడు స్వర్గానికంటే కూడా పైలోకాలకి వెళ్తారు. రాజా, లోకంలో 6 సుఖాలు ఉన్నాయి. నిత్యము ధనం లభించటము, ఆరోగ్యంగా ఉండగలగటము, ప్రియురాలైనటువంటి భార్య, ప్రియమైన మాటలు మాట్లాడేటువంటి భార్య, చెప్పిన మాట వినటువంటి పుత్రుడు, ధనం ఇచ్చేటువంటి విద్య. ఈ 6 కూడా మానవ లోకంలో 6 సుఖాలు అని చెప్తాడు. అదేవిధంగా మహాజనానికి ఎవడు నాయకత్వం వహించగలడు అన్న సందర్భం వచ్చినప్పుడు, ఏ దేశంలో ఆచారాలు, కట్టుబాట్లు, వ్యవహారాలను, ఆ దేశం యొక్క జాతీయ ధర్మాలను ఎవడు సంరక్షిస్తాడో, మనుషుల్లోని తారతమ్యాన్ని ఎవడు గుర్తిస్తాడో వాడు ఎక్కడికి వెళ్ళా కూడా మహాజనానికి నాయకత్వం వహిస్తాడు, అంటే మాస్ లీడర్ కాగలుగుతాడు
అని కూడా విదురుడు మహాభారతంలో ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకో మాట చెప్తాడు, ఎవడికి మనం పరాభావం కలగకూడదు అని గట్టిగా కోరుకుంటామో వాడు అడిగినా అడగకపోయినా అది శుభమైన అశుభమైన, వాడికి ద్వేషం కలిగినా సంతోషం కలిగినా సరే మనం దాన్ని ఉపదేశించి తీరాలి, మనం కావాలనుకున్న వాడికి. ఈ విధంగా అనేక విషయాలు చెప్తూ, అయ్యా నీ పుత్రులు ఇప్పుడు వినాశనం దగ్గర పడి బుద్ధిని కోల్పోయి ఉన్నారు, అందుచేత నువ్వు నా మాట విని ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజుకు పట్టాభిషేకం చెయ్యి, నా మాట విను అని విదురుడు ఉపదేశిస్తాడు. చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు కూడా నువ్వు చెప్పింది నిజమే, నీ అభిప్రాయం కూడా చాలా వాస్తవానికి దగ్గరగా ఉంది, నా అభిప్రాయం కూడా అదేను, నేను పాండవులతోటి ప్రేమగా ఉండాలని ఎన్నిసార్లు అనుకుంటాను, తీరా దుర్యోధనుని చూడగానే నా ఆలోచన అంతా మారిపోతుంది, నేనేం చేయమంటావు అన్నాడు. అన్నప్పుడు ఇంకా 4 మంచి మాటలు చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు అన్నాడు, ఇంకా 4 మంచి మాటలు అంటే నేను చెప్పటం కాదు, సనత్సుజాతుడిని పిలుస్తాను అని. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు ఎవరైతే 4 ఉన్నారో మహర్షులు, వారిలో సనత్సుజాతుడిని స్మరించినప్పుడు ఆ పురాణముని అక్కడ ప్రత్యక్షమై అనేకమైనటువంటి సూక్ష్మాలు ఆధ్యాత్మిక విద్యని ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేయడం జరిగింది. ఈ రకంగా ఆ రాత్రి అంతా కూడా ఈ ముగ్గురు యొక్క సంభాషణలతోటి గడిచిపోయింది. తెల్లవారింది, సభ సమావేశమైంది, కౌరవ ముఖ్యులందరూ కూడా వచ్చి ఉన్నారు. సంజయుడు సభలోకి ప్రవేశించాడు, కురు సభలోకి. అప్పుడు సంజయ, అర్జునుడు నీ మాటలు విని ఏమన్నాడయ్యా అని అడిగాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు తమ విషయంలో కౌరవులు చేసినటువంటి దుష్కృత్యాలు అపకారాలు అన్నీ కూడా రిఫర్ చేశాడు అర్జునుడు. రాబోయే యుద్ధంలో తన సోదరులతోటి కలిసి శ్రీకృష్ణుడి సహాయంతో కౌరవ నిర్మూలన ఎలా చేయబోతున్నాడో మీకు చెప్పమన్నాడు అని సవిస్తరంగా సంజయుడు అవన్నీ కూడా నివేదించాడు. ఈ సందర్భంలో సంజయుడు ఇలా మాట్లాడుతూ ఉండగా భీష్ముడు నరనారాయణుల మహత్యం గురించి వర్ణిస్తూ ఒక మాట చెప్పాడు. ఒకప్పుడు పూర్వం ఇంద్రాది దేవతలందరూ కూడా బ్రహ్మసభలో బ్రహ్మను వినయంగా సేవిస్తూ ఉన్నప్పుడు పురాణ పురుషులైనటువంటి నరనారాయణులు విపరీతమైన తేజస్సుతో అక్కడికి వచ్చి వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చి వెళ్ళిపోయినటువంటి నరనారాయణుల వంక చూస్తూ బృహస్పతి బ్రహ్మదేవుడిని అడిగాడు, స్వామి ఈ మహాపురుషులు ఎవరు, ఇక్కడికి వచ్చి నీకు అభివాదం చేయకుండా వెళ్ళిపోతున్నారే అని ఆశ్చర్యపోతూ అడిగాడు బృహస్పతి. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడనమాట, తమ తేజస్సుతోటి భూమి ఆకాశాలను ప్రకాశింపజేస్తున్నటువంటి వీళ్ళెవరో కాదు, వీళ్ళు నరనారాయణులు. అసురులను నశింపజేయడం కోసం మహాతప సంపన్నులై 2 రూపాల్లో ఈ జగత్తులో సంచరిస్తూ ఉన్నారు అని చెప్పగా ఇంద్రుడు వారు తపస్సు చేస్తున్నటువంటి ఆశ్రమానికి వెళ్ళి మాకు సహాయం చేయమని ప్రార్థించాడు. మీకు తెలిసిన విషయమే, అర్జునుడు ఇంద్రుని శత్రువులను ఎంతమందిని సంహరించాడో మీరందరూ చూశారు. వాసుదేవుడు ఎలా దుష్ట సంహారం చేశాడో కూడా మీరు గమనించారు. వీళ్ళ దుష్ట సంహారం కోసం భూమి మీద పుట్టినటువంటి వాళ్ళు. ఒకే సత్యం 2 వస్తువులుగా ఈ భూమి మీద నరనారాయణ రూపంలో సంచరిస్తూ ఉంది. ఈ విషయం నారదుడు పూర్వం నాకు చెప్పాడు అని భీష్ముడు చెప్పాడు అని చెప్పి దుర్యోధనుడి వంక చూసి, దుర్యోధన, శంఖచక్ర గదాహస్తుడైనటువంటి కృష్ణుడు, ఆయుధాలు పైకి తీస్తున్నటువంటి అర్జునుడు ఒకే రథం మీద కూర్చొని నీకు ఎదురుపడతారు యుద్ధరంగంలో. అప్పుడు నీకు నా మాటలు గుర్తుకొస్తాయ్యా. ఇప్పుడు ఏం చెప్పినా నీ బుర్రకెక్కవు. నువ్వెంతసేపటికి కర్ణుడు, శకుని, దుశ్శాసనుల ఆలోచన ప్రకారం వాళ్ళ దుర్బుద్ధిని అనుసరించి నువ్వు నడుస్తున్నావు. కౌరవ వంశ సర్వనాశనం దగ్గర పడింది అని తీక్షణంగా మాట్లాడాడు భీష్ముడు. అప్పుడు కర్ణుడు వెంటనే లేచి, పితామహ, వృద్ధుడైనటువంటి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నేను చేసిన తప్పేం లేదు. నా రాజధర్మాన్ని అనుసరించి ధృతరాష్ట్రుడికి క్షేమం చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను పాండవులందరినీ కూడా సంహరించేస్తాను అన్నాడు కర్ణుడు. అప్పుడు భీష్ముడు, మాటి మాటికి ఈ బడాయి చెప్పుకుంటూ ఉంటావు. నీ మాటలు నమ్మి ధృతరాష్ట్రుడు పాండవులను తేలిగ్గా చూస్తున్నాడు. పాండవులు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మీకు తెలుసా? అసలు ఒక్కొక్కడు కొన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అలాంటిది ఏదైనా కర్ణుడు చేశాడా ధృతరాష్ట్ర అని అడిగాడు. అక్కడితో ఆగకుండా విరాట నగరంలో తన సోదరుడైనటువంటి వికర్ణుణ్ణి అర్జునుడు యుద్ధంలో చంపినప్పుడు ఏం చేయగలిగాడు ఈ కర్ణుడు? ఘోషయాత్రలో గంధర్వులందరూ కూడా నీ కుమారుణ్ణి బంధించి తీసుకుపోతున్నప్పుడు ఈ కర్ణుడు ఏం చేయగలిగాడు?
అప్పుడు పాండవులే కదా అందరినీ రక్షించింది అని చెప్పినప్పుడు ద్రోణాచార్యుడు లేచి భీష్ముడు చెప్పినట్లుగా చేయటం మంచిది. అర్జునుడు యుద్ధరంగంలో ఏం చేయగలడో నాకు బాగా తెలుసు అన్నాడు ద్రోణాచార్యుడు. ఈ విధంగా భీష్మ ద్రోణులు మాట్లాడుకుంటూ ఉండగానే ధృతరాష్ట్రుడు వారి వంక చూడకుండా సరిగ్గా వినిపించుకోకుండా, సంజయ పాండవులు ఇంకేమన్నారయ్యా అని మళ్ళీ సంజయుడితో మాట్లాడుతున్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు భీష్మ ద్రోణులు అంత ముఖ్యమైన విషయం చెప్తున్నప్పుడు ధృతరాష్ట్రుడు అంత నిర్లక్ష్య భావంతో సంజయుడితో మాట్లాడటం చూసినటువంటి కౌరవ వీరులందరూ కూడా తమ ప్రాణాల మీద ఆశలు వదులుకున్నారు. యుద్ధరంగంలో తమ ప్రాణాలు పోవటం ఖాయం ఈ ధృతరాష్ట్రుడి యొక్క అప్రోచ్ తోటి అన్న విషయం వాళ్ళు ఫీల్ అయ్యారు. అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు, సంజయ మన సైన్య బలానంతటి గురించి కూడా విన్నాడా ధర్మరాజు? ఏమన్నాడు? ఏ రాజులు ఆయన సహాయంగా వస్తున్నారు అని ప్రశ్నించాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు సంజయుడు అన్నాడు, రాజా, భీమ అర్జునులు, నకుల సహదేవులు భీష్ముని వధించడం కోసం తపస్సు చేసి ద్రుపదునికి పుత్రిగా జన్మించినటువంటి శిఖండి, పాండవుల ఇతర మిత్రరాజులు అందరూ కూడా ధర్మరాజు ఎప్పుడు అంటే యుద్ధరంగంలో దూకడానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు. భీమార్జునుల పేర్లు వినగానే ధృతరాష్ట్రుడి మనసు కలత చెందింది. ఆ రోజు విదురుడు భీష్మాదులు చెప్పారు, నేనే ఐశ్వర్య లోభం చేత ఆ మాటలు వినలేదు, కౌరవుల వినాశనం తప్పదనిపిస్తోంది అని కాసేపు వాపోయాడు. మనందరం కూడా శాంతి కోసం ప్రయత్నిద్దాం అన్నాడు. మళ్ళీ ఇదే సమయం అనుకున్నటువంటి సంజయుడు మళ్ళీ ధృతరాష్ట్రుని దెప్పిపడటం ప్రారంభించాడు. నువ్వు చెప్పినట్లుగానే గాంధీవం ద్వారా క్షత్రియ జాతి వినాశనం జరగబోతోంది. ఆనాడు జూదం ఆడేటప్పుడు ధర్మరాజు అది ఓడిపోయాడు ఇది ఓడిపోయాడు అంటూ మీ వాళ్ళు అంటుంటే నువ్వు చిన్నపిల్లలాగా మురిసిపోయావు. ఆ రోజు ఎంత అధపాతాళానికి పడిపోవాల్సి వస్తుందో గుర్తించలేకపోయావు. వీరులైనటువంటి పాండవులు తమ బాహుబలం చేత భూమండలం అంతా జయించి నీకు అప్పచెప్తే అది నువ్వే జయించాలనుకుని విర్రవీగావు. మత్స్య పాంచాల కేకయ శాల్వ శూరసేన దేశ రాజులు నువ్వంటే లెక్క చేయకుండా ఈ రోజున పాండవ పక్షాన్ని వహించారు అన్నాడు సంజయుడు. అప్పుడు దుర్యోధనుడు తండ్రితో మాట్లాడాడు, మన సైన్య బలానికి వాళ్ళ సైన్యాల బలానికి పోలిక లేనే లేదు. అందుచేతనే కదా ధర్మరాజు భయపడి మొదటి ఇంద్రప్రస్థం కావాలన్నవాడు కాస్త ఒక్కసారిగా దిగిపోయి 5 గ్రామాలు ఇస్తే చాలు అంటున్నాడు. గదాయుద్ధంలో నాతో సమానమైన వాడు లేడని చెప్పని బలరామదేవుడు నాకు ఎప్పుడో సర్టిఫికెట్ ఇచ్చాడు. గదాయుద్ధంలో భీముడు ఎప్పుడు ఎదురుపడతాడా అని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాను. భీముని అనాయాసంగా నేను ఓడించగలను గదాయుద్ధంలో, నాకేం భయపడాల్సిన పని లేదు అని అంటూ దుర్యోధనుడు ధైర్యం చెప్తూ పాండవులు యుద్ధ ప్రయత్నాలు ఎలా చేస్తున్నారు, వాళ్ళ ఫ్లీట్ ఎలా ఉంది, వాళ్ళ వాహనాదులు ఎలా ఉన్నాయి సవిస్తరంగా చెప్పమన్నప్పుడు సంజయుడు వాళ్ళ రథాలు వాళ్ళ ఆయుధాల గురించి సవిస్తరంగా చెప్పి ఈ విధంగా వాళ్ళ యుద్ధరంగంలో వాళ్ళ రథాల మీద రాబోతున్నారని, వాళ్ళ రథాల యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క అశ్వాల యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ ధ్వజాల యొక్క గొప్పతనాన్ని ఇవన్నీ కూడా సంజయుడు దుర్యోధనుడికి సవిస్తరంగా వివరిస్తాడు. అంతేకాకుండా పాండవులకు సహాయం చేయడం కోసం వచ్చినటువంటి రాజులు ఎంతెంత సైన్యంతో వచ్చాడో కూడా సంజయుడు ధృతరాష్ట్రుడు అడగగా వివరించి చెప్పాడు. ఇదంతా విన్న ధృతరాష్ట్రుడు, అయితే చాలా కష్టమే, పాండవ పక్షంలో అనేక మంది అతిరథ మహారథులు ఉన్నారు. సంజయ, నేను ఎంత వద్దని చెప్తున్నా కూడా నా దుష్పుత్రుడు ఎవరైతే ఉన్నాడో, ఈ దుర్యోధనుడు ఎవరైతే ఉన్నాడో వీడు వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడు, ఏం చేయమంటావు అని అంటూ పాండవ పక్షంలో వాళ్ళు ఇంకా ఏమన్నారు, ఏం చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు మళ్ళీ అడుగుతున్నాడు. అప్పుడు సంజయుడు ఒక మాట చెప్పాడు. దుష్టజమునుడు ఒక్క మాట అన్నాడు, కౌరవులందరికీ నేను ఒక్కడనే చాలు అని అంటున్నాడు అన్నాడు. ఇలా వింటున్నట్టు కొద్దీ ధృతరాష్ట్రుడికి ఎట్లాగైనా యుద్ధం జరగకుండా ఆపాలి అనేటువంటి భావన కలిగింది. అప్పుడు దుర్యోధనుడు వంక చూసి ధృతరాష్ట్రుడు, నాయన యుద్ధం విరమించు, నువ్వు నీ మంత్రులు నీ యొక్క వంద్యమాగధులు జీవించడం కోసం ఈ భూమిలో సగం సరిపోతుంది కదా, మిగిలిన సగం పాండవులకి ఇచ్చేయి. నాకు కానీ భీష్మ ద్రోణులకు కానీ యుద్ధం చేయడం ఇష్టం లేదు. నువ్వు కూడా కావాలని యుద్ధానికి దిగుతున్నావు అని నేను అనట్లేదు. నిన్ను ఈ ముగ్గురు రెచ్చగొడుతున్నారు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, వీళ్ళు ముగ్గురు నిన్ను రెచ్చగొడుతున్నారు అన్నాడు. అనగానే
దుర్యోధనుడు ఆవేశంగా, నేను నిన్ను కానీ భీష్ముని కానీ ద్రోణుని కానీ నమ్ముకునే దానికి దిగటం లేదయ్యా. నేను కర్ణుడు దుశ్శాసనుడు మేము ముగ్గురం చాలు పాండవులను సంహరిస్తాము. పాండవులను నశింపజేసి నేనైనా ఈ భూమండలాన్ని ఏలుకోవాలి, లేదా నన్ను వధించి పాండవులైన ఈ దేశాన్ని పరిపాలించాలి. అంతేగాని ఈ సగం సగం మాటలు కుదరవు. నేను ఆ ప్రాణం, రాజ్యం, ధనం, సర్వస్వం విడిచిపెడతాను కానీ పాండవులతో కలిసి ఉండడానికి నేను ఒప్పుకోను. సూది మొన మోపినంత భూమిని కూడా పాండవులకు నేను ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు అని క్లియర్గా మొండిగా సమాధానం చెప్పాడు దుర్యోధనుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అక్కడ ఉన్నటువంటి రాజులతోటి, నేను దుర్యోధనుడిని వదిలేస్తున్నాను, వీడితో కలిసి యమలోకానికి వెళ్ళబోతున్న మీ అందరి గురించి నేను దిగులు పడుతున్నాను. ఇప్పుడు భీమసేనుడి సైన్యంలో ప్రవేశించి సర్వనాశనం చేస్తున్నప్పుడు నా మాట నీకు గుర్తుకొస్తుంది దుర్యోధన అని అంటూ, సంజయ కృష్ణార్జునులు ఇంకేమన్నారు చెప్పు అన్నాడు. అంటే అవన్నీ కూడా వివరంగా వివరించి సంజయుడు వాళ్ళు యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారు మహారాజా అని చెప్పాడు. చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు తమ బలాన్ని పాండవ బలాన్ని అంచనా వేసి, ఎలా చూసినా పాండవుల బలం ముందు మన బలం చాలదు, మనం శాంతిని ఏర్పరచుకోవటమే మంచి పని అని దుర్యోధనుడికి బోధించాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు నా మాటకు తిరుగులేదు, ఇదే ఫైనల్, నాకు గొప్పలు చెప్పుకోవడం చేత కాదు, నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, నేను పాండవులకు సూదిమనం మోపినంత భూమి ఇవ్వను, దిస్ ఈజ్ ఫైనల్ అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు సంజయుడిని ఇంకేదో అడగాలని అనుకుని నోరు తెరిచాడు. అప్పుడు మాట్లాడుతుండగానే కర్ణుడు లేచి నిలబడి, నేను పరశురాముడి దగ్గర నుంచి సంపాదించినటువంటి బ్రహ్మాస్త్రం ఉంది, భీష్ముడు ద్రోణుడు ఇతర వీరులు నీ దగ్గరే ఉండనివ్వు, నేను ఒక్కడనే సమస్త పాండవులను సంహరిస్తాను అని దుర్యోధనుడితోటి అన్నాడు మళ్ళీ కర్ణుడు. అప్పుడు భీష్ముడు లేచి, కర్ణ ఎందుకయ్యా వృధాగా గొప్పలు చెప్తుంటావు, కృష్ణుడి సహాయంతో అర్జునుడు ఎలా ఖాండభవనం దగ్ధం చేశాడో నీకు తెలుసా తెలియదా? దేవేంద్రుడి దగ్గర నుంచి నీకు లభించిన శక్తిని కృష్ణుడు తన చక్రాయుధంతో నాశనం చేసి భస్మం చేసి పడేస్తాడు. సర్పముఖ బాణం ఉందనుకుంటున్నావేమో నీ దగ్గర, దాన్ని అర్జునుడు నశింపజేస్తాడు. బాణాసురుణ్ణి నరకాసురుణ్ణి సంహరించినటువంటి కృష్ణుడు అర్జునుడిని రక్షిస్తున్నాడు, ఈ విషయం గుర్తుపెట్టుకో అంటూ భీష్ముడు కర్ణుడిని తీవ్రంగా దూషించాడు. అప్పుడు కర్ణుడు విపరీతమైన క్రోధోద్వేగంతో, సభా మధ్యంలో భీష్ముడు నన్ను ఈ విధంగా దూషించినందుకు ఫలం ఏమిటో మీరందరూ వినండి, ఇతడు జీవించి ఉన్నంత వరకు నేను యుద్ధంలో శస్త్రం పట్టను, ఈయన శాంతించిన తర్వాత నా ప్రభావం చూద్దురు కానీ అని సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు. సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు కర్ణుడు. అప్పుడు భీష్ముడు నవ్వుతూ దుర్యోధనుడితోటి, నిజమే, ఈ కర్ణుడు సత్యప్రతిజ్ఞుడే అని నవ్వాడు భీష్ముడు. అప్పుడు దుర్యోధనుడు, పితామహ, భీష్ముడితో అంటున్నాడు దుర్యోధనుడు, పితామహ, మేమందరం వీర్య పరాక్రమాదుల్లో సమానులేమే కదా, పాండవులు మాత్రమే జయిస్తారు, మీరు జయించలేదని నేను ఎందుకు అంటున్నారు? మీరు మాలో ఏం తక్కువ? నేను యుద్ధం ప్రారంభించానంటే నిన్ను, ద్రోణ కృపాచార్యులను, శల్యుడిని చూసుకుని ప్రారంభించానా? కర్ణుడిని దుశ్శాసనుడిని తలుచుకుని ప్రారంభించాను. వాళ్ళ సహాయంతో శత్రు సంహారం చేస్తాను, ఆ తర్వాత అనేక యజ్ఞ యాగాదులు చేస్తాను అన్నాడు. ఆ తర్వాత విదురుడు అనేక విధాలుగా ధర్మం చెప్పడం మొదలెట్టి పరస్పర వైరంతో ఉండేటువంటి జ్ఞాతులు ఎవరైతే ఉన్నారో శత్రువులకు తేలిగ్గా వశమవుతారయ్యా, హాయిగా కలిసి, జ్ఞాతులంటే ఏం చేయాలి, కలిసి భోజనాలు చేయాలి, కలిసి కబుర్లు చెప్పుకోవాలి, ఒకళ్ళొకళ్ళు అడుగు మాట్లాడుకుంటూ ఉండాలి, కబుర్లు చెప్పుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు కలుస్తుండాలి, ఇవి చేయాల్సింది జ్ఞాతులు, అంతేగాని కొట్టుకు చావటం కాదు అని చెప్తూ నాయ స్వామి ధృతరాష్ట్రుడితో అంటున్నాడు, నీ పుత్రుడు ఈ రాజ్యమంతా తనకు ఒక్కడికే దక్కాలని కోరుకుంటున్నాడు, తను శిఖరాగ్రంలో ఉన్నటువంటి తేనె తుట్టు వంక చూస్తున్నాడు కానీ కింద ఉన్నటువంటి లోయ చూడటం లేదు. నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు అర్జునుడితోటి కానీ ద్రుపద మత్స్య దేశ రాజులతో కానీ యుద్ధం చేయగలడనే నమ్మకం నాకు లేదు అని చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ సంజయుడితోటి, సంజయ, వాసుదేవుని తర్వాత అర్జునుడు ఏమన్నాడు అని సంజయుడిని ప్రశ్నించాడు. అప్పుడు ఈ యొక్క మహాయజ్ఞం జరగబోతోంది, అందులో మిమ్మల్ని అందరినీ సమిధులను చేస్తానని చెప్పమన్నాడు అన్నాడు సంజయుడు. ఇవేవి దుర్యోధనుడికి కానీ ధృతరాష్ట్రుడికి కానీ నచ్చలేదు. సభలోని వాళ్ళందరూ వెళ్ళిపోయాక ధృతరాష్ట్రుడు సంజయుడి దగ్గరికి వచ్చి ఏకాంతంగా, మా ఇద్దరి బలాబలాలను కూడా నువ్వు పరిశీలించావు కదా, ఏది గొప్పది ఏది తక్కువగా ఉంది అని చెప్పాడు.
అప్పుడు సంజయుడు అన్నాడు, ఏకాంత ప్రదేశంలో నేను ఏం చెప్పినా నీకు అసూయ పుట్టుకొస్తుంది. కాబట్టి మీ తండ్రి అయినటువంటి వ్యాసుణ్ణి, నీ భార్య అయినటువంటి గాంధారీ దేవిని పిలిపించు. వాళ్ళ దగ్గర నేను విషయాలు చెప్తాను. వాళ్ళు నీ యొక్క అసూయను కూడా పోగొట్టే అవకాశం ఉంది అన్నాడు. అప్పుడు విదురుడు వెళ్ళి వ్యాస మహర్షిని గాంధారిని తీసుకుని వచ్చాడు. అప్పుడు వ్యాస మహర్షి, సంజయ, కృష్ణార్జునుల విషయంలో ధృతరాష్ట్రుడు నేనేదో అడుగుతున్నాడు కదా, అది వివరించి చెప్పు అన్నాడు వ్యాస మహర్షి. అప్పుడు సంజయుడు ఏం చెప్పాడంటే, స్వామి ధృతరాష్ట్ర మహారాజా, ధనుర్ధరులైనటువంటి అర్జునుడు వాసుదేవులు పరమ పూజ్యులు. వాళ్ళు సర్వ జగత్ స్వరూపులు. నీకు తెలుసో తెలియదు, శ్రీకృష్ణ పరమాత్మకు బారెడు దూరంలో చక్రాయుధం ఎవరికి కనపడకుండా తిరుగుతూ ఉంటుంది. మహాబలశాలి అయినటువంటి వాసుదేవుడు భయంకరుడైనటువంటి నరకాసురుణ్ణి, సంబరాసురుణ్ణి, కంసుణ్ణి, శిశుపాలుణ్ణి అలా ఆడుకున్నట్లుగా చంపేశాడు. ఒక పక్క జగత్తును, ఒక పక్క జనార్దనుని నిలబెట్టి చూస్తే జగత్తు కంటే కూడా జనార్దనుడి దగ్గరే సారం ఎక్కువ ఉంది. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ జయం ఉంటుందని స్వామి, ఎత్ర కృష్ణస్తతో జయ అని ధృతరాష్ట్ర మహారాజుకు వివరించాడు సంజయుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితోటి, ఈ సంజయుడు మనకెంతో ఆప్తుడు, నువ్వు శ్రీకృష్ణుడిని శరణ పొందు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడంటే, భగవంతుడైనటువంటి దేవకీ పుత్రుడు అర్జునుడితో మైత్రులు చాటుకుంటూ సర్వలోకాలు సంహరించినా సరే నేను అతన్ని శరణు వేడను అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారితోటి, చూడు, నీ కొడుకు మంచి మాటలు వినకుండా అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటూ ఉన్నప్పుడు గాంధారి దుర్యోధనుడితో అంది, ఒరే నాయనా, నువ్వు జీవితాన్ని మమ్మల్ని కూడా వదిలిపెట్టేసేట్టున్నావు. భీముడి చేతులు దెబ్బతిన్నప్పుడు నీ తండ్రి మాటలు గుర్తుకొస్తాయరా అంది. ఈ విధంగా కాసేపు చర్చలు జరిగిన తర్వాత దుర్యోధనుడు వాళ్ళ మాటలు వినని సందర్భంలో, మీ ఇరుపక్షాల శాంతిని బోధించడం కోసం అచ్యుతుడు జనార్దనుడు అయినటువంటి శ్రీకృష్ణుడు రానున్నాడు అని చెప్పాడు సంజయుడు. ఆ మాట వినగానే ఆ ధృతరాష్ట్రుడు చాలా ఆనందంతో సంతోషపడిపోతూ, కళ్ళున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా, ఆ మహాపురుషుడైనటువంటి శ్రీకృష్ణుడిని చూడగలుగుతారు, నేను ఆ శ్రీకృష్ణుడినే శరణు పొందుతున్నాను అన్నాడు. ఆ విధంగా వారి యొక్క చర్చ ముగిసింది. ఇహ శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి రాబోతున్నాడు. ఆ వివరాలన్నీ వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.